పేద మధ్యతరగతి ప్రజలకు బెస్ట్ క్వాలిటీ బ్రాండెడ్ ఫుట్వేర్ ఉత్పత్తులను తక్కువ ధరలకే విక్రయిస్తూ అన్ని వర్గాల ప్రజల ఆదరణ పొందిన సుప్రసిద్ధ ప్రాఫిట్ షూ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ ఒకవైపు విలువలతో కూడిన వ్యాపారం నిర్వహిస్తూ మరోవైపు సామాజిక సేవా దృక్పథంతో పలు సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు మరింత చేరువవుతుంది. ఇందులో భాగంగానే నల్గొండ జిల్లా మిర్యాలగూడ సాగర్ రోడ్ సత్యకమల కాంప్లెక్స్ లో ఉన్న ప్రాఫిట్ ఫుట్వేర్ షోరూమ్ లో ప్రభుత్వ పాఠశాలలో చదివి 10th క్లాస్ లో మెరిట్ కనపరిచిన విద్యార్థులను సన్మానించి ప్రోత్సాహకాలు అందించారు. ఎంఈఓ లావూరి బాలు నాయక్ ఆయా ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ విద్యా సంస్థల బలోపేతం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలిస్తున్నాయన్నారు. అందుకే పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్ కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు కూడా మెరిట్ సాధిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న వాళ్ళు ఎంతో మంది ఈ రోజు ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారని వివరించారు. తల్లిదండ్రులు ప్రైవేట్ విద్యా సంస్థల మాయాజాలంలో పడి అధిక ఫీజులతో నష్టపోవద్దని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న మెరిట్ విద్యార్థులను ప్రోత్సహిస్తూ ప్రాఫిట్ ఫుట్వేర్ షోరూం వారు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ఆదర్శనీయమని ప్రశంసించారు. మొదట ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రాఫిట్ ఫుట్వేర్ మిర్యాలగూడ బ్రాంచ్ మేనేజర్ పి సుధాకర్ మాట్లాడుతూ 1991లో స్థాపించిన తమ సంస్థ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో 100కు పైగా బ్రాంచ్లు విజయవంతంగా నిర్వహిస్తూ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా పలు సేవా కార్యక్రమాలు కూడా కొనసాగిస్తున్నట్లు వివరించారు. పేద మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన తమ ఉత్పత్తులను అందించడమే లక్ష్యంగా తమ సంస్థ నిర్వహించబడుతుందని చెప్పారు. ప్రాఫిట్ షూ కంపెనీ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ బిఎస్ కోటేశ్వరరావు ఆదేశాల మేరకు 10th క్లాస్ లో మెరిట్ సాధించిన ప్రభుత్వ విద్యార్థులను సన్మానించే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. భవిష్యత్తులో కూడా తమ కంపెనీ చైర్మన్ ఆదేశాల మేరకు వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ ప్రోగ్రామ్ చేయబట్టి ఫస్ట్ నేను మన కంపెనీ బోడిపూడి కోటేశ్వరరావు గారి సమక్షంగా చేయడం జరుగుతుంది. వాళ్ళ ఆదేశాల మేరకు చేయడం జరుగుతుంది. మన కంపెనీ వచ్చేసి 91లో స్టార్ట్ చేశారు సార్. దానికి అప్పుడు ఏపీ, తెలంగాణ, కర్ణాటక మొత్తంలో 100 స్టోర్స్ ఉన్నాయి. మరి ఈ మెయిన్ ఉద్దేశం మన ప్రాఫిట్ కంపెనీ వాళ్ళది పేద మధ్యతరగతి వాళ్ళకి అందుబాటులో మంచి నాణ్యమైన ధరలో చెప్పులు వచ్చేటట్టు పెట్టారన్నమాట. అలాగే ఈ వ్యాపార పరంగానే కాకుండా మా కంపెనీ సమాజంలో కూడా కొన్ని సామాజిక కార్యక్రమాలు అన్నీ చేసుకుని వస్తుంది గత 25 సంవత్సరాల నుంచి. అందులో భాగంగా సమ్మర్లో చలివేంద్రాలు, బ్లడ్ క్యాంపులు ఇలాంటివన్నీ వరదలు వచ్చినప్పుడు కరోనా టైంలో కూడా చాలా ఆదుకుంది కంపెనీ తరఫున. అలాగే ఈ సంవత్సరం ప్రత్యేకంగా మన గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివిన ఫస్ట్, సెకండ్ వచ్చిన వాళ్ళని సన్మానం చేసే కార్యక్రమం ఈ సంవత్సరం స్టార్ట్ చేశాం. ఇది ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో గత 2-3 సంవత్సరాల నుంచి జరుగుతుంది. మన కాడ ఈ సంవత్సరం స్టార్ట్ చేశాం. దానికోసం ఈ ముఖ్యమైన కార్యక్రమం. దానికోసం ఇచ్చేసిన ఎంఈఓ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రాఫిట్ షూ కంపెనీ వాళ్ళు ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జనరల్గా అందరూ కార్పొరేట్ ఏవైతే కంపెనీస్ ఉన్నాయో అందరూ కూడా ఈ సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ లేకపోతే సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ఇట్లాంటివి ఏవి ఎవరు కండక్ట్ చేయరు. కానీ ఈ ప్రాఫిట్ కంపెనీ వాళ్ళు ఇట్లాంటి మంచి ఇనిషియేషన్ తీసుకోవడం అనేది మంచి విషయం ఉంది. సో ఎవరైనా ఇట్లాగే కండక్ట్ చేస్తారని చెప్పి సో వాళ్ళ కంపెనీ కూడా మంచిగా పసంद కావాలని చెప్పి ప్రాఫిట్ షూ వాళ్ళను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక్క సూచన ఏంటంటే మేము కుమ్మడంలో ఉన్నప్పుడు ఒక 3-4 సంవత్సరాలు కంప్లీట్గా షూ మెయింటైన్ చేస్తాం. అంటే 300 మంది పిల్లలకు 300 మందికి షూ మెయింటైన్ చేయడం మామూలు విషయం. అందులో కొనుక్కునేగలిగే వాళ్ళు, కొనుక్కోలేని వాళ్ళు కూడా ఉంటే కొనుక్కోలేని వాళ్ళకు మేము స్పాన్సర్ చేసిన ప్రాఫిట్. మేము ఎలాగో మీరు ప్రాఫిట్ షూ కంపెనీ కాబట్టి మీకు ఏమాత్రం లేదైనా ప్రభుత్వ పాఠశాలన్నింటికి షూ ఏర్పాటు చేయడం, అంటే ఫ్రీగా కాదు, లేదా నామినల్ రేట్తో ఏర్పాటు చేయించి ఈ ప్రధాన ఉపాధ్యాయులందరినీ పిలిచి సార్ మేము ఇంతకు ఇవ్వగలుగుతాం, మీరు ఆర్గనైజ్ చేయగలుగుతాం, మీకు నా సూచన మాత్రమే ఏమాత్రం వేయలేదు సరే ఇన్స్పిరేషన్ ఉంటుంది, ఆ మేరకు ఏమైనా చేయగలరని తెలియజేస్తూ మీరు కూడా పనికి రావడం అనేటట్టు కాకుండా పనికి వచ్చేవాడే మా దగ్గర కూడా ఇంకా శక్తి ఉంది, మేము కూడా చదువుకోగలము విధమైన గురుదక్షిణ. ఇది ఫలితం. ఇప్పుడు మన నవీన్ ఉన్నాడు, నవీన్ 559 మార్కులు. నేను రిజల్ట్ వచ్చినట్టు చూసి ఈసారి ఇంకోటి ఏంటంటే 559 మార్కుల మా రేంజ్ మరొకసారి. అందులో నాది చివరి బ్యాచ్. నా సర్వీస్లో నవీన్ నాకు మాట్లాడే అవకాశం ఇచ్చాడు. దీంట్లోకి వచ్చి అందరికీ మరొకసారి తెలియజేస్తున్నాను.
ఇచ్చినందుకు నాకు సన్మానం ఏర్పాటు చేసిండు ఈ ప్రైవేట్ షూ కంపెనీ సార్ వాళ్ళు. ఇక్కడ ఇన్ని మార్కులు రావడానికి ఎక్కువ ప్రోత్సహించిన మా ఉపాధ్యాయులు తెప్పిస్తున్నందుకు సార్లు చాలా మంచిగా గుర్తు చేసి చదువుకోవాలని చెప్పి అప్పుడప్పుడు ఫోన్ కానీ చేసేది సార్, తెలుగు సార్ వెంకటేష్ సార్ అప్పుడప్పుడు ఫోన్ కానీ చేసేటప్పుడు చదువుకున్నాను. ఇక్కడ సార్ వాళ్ళ వల్లనే నాకు ఇన్ని మార్కులు వచ్చిందని నేను నమ్ముతున్నాను. ఆయన అబ్బాయి ఏం చెప్పిందంటే మొత్తం సార్లు కాదు, సార్లు కొంత భాగం ఉంటుంది. నేను చేసేదానికి మీరు కూడా చేసినప్పుడు మాత్రమే మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. మీరు కూడా ఈ స్థానంలో ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే రాబోయే కాలంలో మీరు కూడా నెక్స్ట్ ఇయర్ మీరు 25-26 గాను ఎస్ఎస్సి ఎగ్జామ్ రాస్తారు కాబట్టి మీరు కూడా మీ మైండ్లో ప్రింట్ అయి ఉండాలి. ఏమై ఉండాలి? ఇక్కడి నుంచి మీరు ఏం తీసుకుపోవాలి? ప్రాఫిట్ షూస్ కాకపోతే వేరే వాళ్ళు ఇంకో అనేక వేదికలు ఉంటాయి మీకు. మీరు కనుక మంచి మార్కులు తెచ్చుకుంటే అనేక మంది మిమ్మల్ని ప్రోత్సహించడానికి అవకాశం ఉంటుంది, మంచి పేరు వస్తుంది. మీ తల్లిదండ్రులకి, మీ పాఠశాలకి, మీకు అందరికీ కూడా మంచిగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఆ దిశగా మీరందరూ కూడా ఆలోచిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. Myself Lautika, a student of Model School, and I'm feeling very proud to tell this because teachers chala motivate chesaru. They gave us not only study, career guidance ayinappatiki, motivation kaani, others to behave chese vidhanam kaani, everything oka time table, oka plan. Naku my teachers, all the staff and my parents chala guidance to nenu ivala ee position lo unnanu. I'm very thankful for that. అండ్ ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు ఇచ్చిన ప్లాన్సే కాకుండా మన సెల్ఫ్ స్టడీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. అండ్ వాళ్ళు ఇచ్చిన దాన్ని ఎవ్రీథింగ్ తిట్టారు అది ఇది కాకుండా వీ హ్యావ్ టు టేక్ ఇట్ పాజిటివ్ అండ్ వీ హ్యావ్ టు స్టడీ అండ్ వీ హ్యావ్ టు టేక్ దేర్ వర్డ్స్. అండ్ నాలాగా మీరు అందరూ కూడా ఇలాంటి పొజిషన్లో ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ ఐ వాంట్ టు బికమ్ అన్ IAS ఆఫీసర్ అండ్ నేను చేయాల్సినంత హార్డ్ వర్క్ నేను చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఫస్ట్ టైం ఎన్నోగా ఏదైనా షాప్లో వాళ్ళు చేయడం అనేది నేను ఎక్కడ పాల్గొనలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని అభినందిస్తున్నా. ప్రాఫిట్ షూ కంపెనీ ప్రాఫిట్ ఓన్లీ కస్టమర్సే కాదు, పేద విద్యార్థులు కూడా చేస్తామని అలా నిరూపించారు మీరు. సో ఇది చాలా మంచి సందేశం సార్ ఇది. ఎందుకంటే ఎక్కడో చేస్తామని మీరు ఒకవేళ చెప్పులో తగ్గిస్తారు, ఉన్నోళ్ళకి తగ్గిస్తారు, ఇది చేస్తారు. కానీ ఆ పిల్లల్ని ఎంకరేజ్ చేయడం, వాళ్ళకి నలుగురు ఇంతమంది వాళ్ళకి మోటివేట్ అవుతారు. ఇంకా ఇది మన బయట వాళ్ళు కూడా చాలామంది మోటివేట్ అవుతారు. అంటే మనం కొంచెం చదివితే సొసైటీ కూడా మనల్ని గౌరవిస్తుంది, మనకు హెల్ప్ చేస్తూ ఉంటారు. ఒకవేళ ఆర్థికంగా లేకున్నా కూడా మనకు కొంతమంది పేదవాళ్ళు కూడా ఉంటారు, చదువులో ఎదుగుపడిన వాళ్ళు కొంతమంది డోనర్స్ ముందుకు వస్తారు, వాళ్ళు హెల్ప్ చేయడానికి ముందుకు వస్తారు. సో ఇలాంటి విషయాలు మనకు అంటే బాగా చదివితే మనకు హెల్ప్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారని గుర్తుంచుకోవాలి. కాబట్టి మనం అంటే ర్యాంక్ రావడానికి ప్రత్యేకంగా వాళ్ళ శ్రద్ధతో పాటు టీచర్స్ కూడా మంచి డెడికేటెడ్ టీచర్స్ అట్లా ఉండబట్టే ఆ ర్యాంకులు వచ్చాయి. మీరు కూడా ఒక స్థాయిలో ఉన్న తర్వాత మన గవర్నమెంట్ స్కూల్ని కొంచెం చెప్పాలి. మీరు కూడా బయట మనం గవర్నమెంట్ స్కూల్లో చదివి ఈ విధంగా మంచిగా ర్యాంకులు వచ్చినాయని చెప్పాలి. అనవసరంగా ప్రైవేట్ బడికి పోవద్దు. మీరు మీ ఫ్రెండ్స్కు, మీ తల్లిదండ్రులు కూడా వేరే వాళ్ళకి చెప్పి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసుకుందాం. చెప్పినట్టు మాకు ఎవరైనా డోనర్స్ వస్తుంటారు అప్పుడు, కాబట్టి మీరు మీ షాప్ మేము సూచిస్తాము. కానీ ఎలాంటి కొంచెం లాభాపేక్ష లేకుండా ఇప్పుడు ఎట్లయితే సొసైటీగా హెల్ప్ చేస్తున్నారో ఆ విధంగా చేస్తే మేము ఏ స్కూల్ వాళ్ళు వచ్చినా మీ స్కూల్కు మీ ప్రాఫిట్ షూ కంపెనీ గురించి మేము చెప్తాము. మీకు కొంచెం మీరు ఆ విధంగా కూడా మీ వరకు హెల్ప్ చేస్తే అది చాలా హ్యాపీ. మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా ఏదన్నా చిన్న నోట్బుక్లు ఇవ్వాలన్నా, ఏదైనా ప్లేట్స్ అన్నా, గ్లాస్ అన్నా ఎవరైనా మీ సర్కిల్ ఉండొచ్చు. ఫస్ట్ బాగా మీరు సెలెక్ట్ చేసుకునేది గవర్నమెంట్ స్కూల్లో చేసుకోండి. ఏదైనా బర్త్డేలు చేయాలన్నా, మ్యారేజ్ ఉన్న వాళ్ళకే ఖర్చు పెడతా ఉంటారు పార్టీలు చేసి. ఇది స్కూల్లో జరపండి. ఆ ఆనందం ఇక మీరు మర్చిపోలేరు. ఆ మ్యారేజ్ డే కావచ్చు, మీ పిల్లల బర్త్డేలు కావచ్చు. ఆ విధంగా అవి ప్రభుత్వ పాఠశాల చేయాలని మీ అందరినీ కోరుతున్నా అనుకోండి. అది అంటే లాస్ట్ బ్యాచ్ సార్ చాలా చోట్ల చేసింది. కానీ ఎందుకంటే సార్లు చాలా మంచి వాల్యూస్, మోరల్ వాల్యూస్ ఉంటే మన బడికి వచ్చేటట్టు మీరు కూడా చెప్పండి. ప్రైవేట్ బడికి వద్దని చెప్పండి, ప్రభుత్వ పాఠశాలకు వచ్చేటట్టు ప్రయత్నం చేయండి.